కుల దురహంకారంతో 2 నెలల చిన్నారిని అత్యంత పాశవికంగా హత్య చేసిన అగ్రవర్ణ పెద్దలను వెంటనే అరెస్టు చేసి ఎస్టీఎస్సీ ఎట్రాసిటీతో పాటు హత్య కేసులు నమోదు చేసి అత్యంత కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర జాతరలో జరిగిన ఘటనపై దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో ప్లే కార్డులతో నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఏజే రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాకు అతి సమీపంలోనే కుల దూరాంకార హత్య జరిగిన ఇప్పటివరకు ముఖ్యమంత్రిగాని రాష్ట్ర డీజీపీగాని స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. దళిత మహిళ దేవుని దర్శనానికి వస్తే విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా 2 నెలల చిన్నారిని అత్యంత పాశవికంగా హత్య చేసిన అగ్రవర్ణాల పెద్దలకు ముఖ్యమంత్రి వత్తాసు పలకటం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రేక్షపాత్ర వహిస్తున్న నాగర్ కర్నూల్ డీఎస్పీని సైతం విచారణ చేపట్టాలని, అతని పేరు కూడా నిందితుల జాబితాలో చేర్చాలని ఏజే రమేష్ డిమాండ్ చేశారు. చిన్నారి హత్యకు కారణము కావటంతో పాటు చిన్నారి తండ్రిని సైతం గదిలో బంధించి అత్యంత కిరాతకంగా దాడి చేశారని, దానిపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. దేశవ్యాప్తంగా కుమ్మెర జాతర ఘటన చర్చి జరుగుతుంటే హోంశాఖ చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అగ్రకులాలకు దాసోహం అవ్వటమేనని అన్నారు. వెంటనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు ఎర్రంశెట్టి, వెంకటరామారావు, పారేల్లి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు నాదెండ్ల లీలావతి, నకరేకంటి నాగరాజు, కొలగాని రమేష్, కొరడా శ్రీనివాస్, దొనకొండ రాఘవయ్య, జీవనజ్యోతి, ఎస్ అజయ్ కుమార్, సండ భూపేంద్ర, రత్నం శాఖ కార్యదర్శులు గోవర్ధన, బాన్సీ, ఎర్రంశెట్టి పూర్ణిమ, రామకృష్ణపోసి, కొరసా రవి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.